ఎలాంటి సర్వే చేయకుండా సిడబ్ల్యూసీ అనుమతి లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు శ్రీరామ్ వెదరే ఆరోపించారు. మేడిగడ్డ కట్టేటప్పుడు జియోలాజికల్ సర్వే సాయం తీసుకుంటే బాగుండేదన్నారు. సర్వే చేయకుండా ప్రాజెక్టు కట్టడం అతిపెద్ద తప్పన్నారు. ఎన్డీఎస్ఏ కమిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రి ఆమోదం తెలిపిందన్నారు. వచ్చే వారం ఎన్డీఎస్ఏ కమిటీ రాష్ట్రానికి వచ్చి మేడిగడ్డ ప్రాజెక్టుపై విచారణ జరుపుతుందన్నారు. అడిగిన సమాచారం కమిటీకి ఇస్తే విచారణ సత్వరం పూర్తవుతుందన్నారు. కృష్ణా గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్వహణ తాజా పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన ఆయన తాను ఎటువంటి పొలిటికల్ కామెంట్స్ చేయడం లేదన్నారు. ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితుల్ని వివరించారు శ్రీరామ్ వెదరే. ఏది స్పెక్యులేషన్ కాదు, ఏది పొలిటికల్ కాదు, కంప్లీట్ గా ఉన్న వాస్తవాలను మీ ద్వారా ప్రజల ముందు పెట్టేందుకు నా ప్రయత్నం. 11,917 కోట్లు ఖర్చు అయింది ఆ ప్రాజెక్ట్కి. కెనాల్స్, టన్నల్స్, ప్యాకేజెస్, ల్యాండ్ ఎక్విజిషన్, అడ్వాన్స్ మొబిలైజేషన్ అని చెప్పారు. జీరో ఆయకట్ ఇచ్చారు. ద సర్ప్రైజింగ్ థింగ్ ఈస్ దెర్ ఈస్ నో హెడ్ టు ద బాడీ. మొత్తం మొండే ఉంది, అలా లేదు. అంటే హెడ్ వర్క్స్ బరాజ్ కట్టలేదు. బరాజ్ కట్టేటందుకు అగ్రిమెంట్ కూడా లేదు. 152 మీటర్స్ లెవెల్లో ఎఫ్ఆర్ఎల్. ఎక్కడ కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇటువంటి సంఘటనలు వెరీ అరుదు జరగడం. ఇది సిడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్ట్. ఏదైతే 165 టీఎంసీ లేవు, ఓన్లీ 63 టీఎంసీలు 68 టీఎంసీలే ఉన్నాయని సిడబ్ల్యూసీ చెప్పింది అని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే సాకు చూపెట్టి మేడిగడ్డకు వెళ్ళిందో అది తప్పు.